కృష్ణా పుష్కరాలకు సర్వం సన్నద్ధమవుతోంది. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రవాణా సౌకర్యాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానీ మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమైన అధికారులు సమీక్షించే కమాండ్ కంట్రోల్ రూమ్ మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. నేడు ప్రారంభించాల్సి ఉన్న ఈ విభాగం పనులు పూర్తిలో అధికారులు, గుత్తేదారులు ఉదాసీనంగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. విధులు సమర్థంగా నిర్వహించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు 18 కోట్ల వ్యయంతో సీసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సమీపాన ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చారు. అన్ని ఘాట్లను ఇక్కడ్నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 1400 సీసీ కెమెరాల్ని సీసీఆర్తో అనుసంధానిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడొచ్చు. అదేవిధంగా పుష్కరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్, డ్రోన్ కెమెరాలు, వైర్లెస్ సెట్లు, క్రౌడ్ సోర్సింగ్ మెథడాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడికి చేరుతుంది. ముఖ్యంగా యాత్రికుల రద్దీ క్రమబద్దీకరణకు సీసీఆర్ కీలకం. 24 గంటలు పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. Main people, 40-45 people will be sitting here. Administration nunchi, Honorable Chief Minister and also police side nunchi kuda ikkade untaru. 24-hour we will be placed here and we will be seeing what is happening across all the guards. Services chala unnai. Adi sanitation kavachu, drinking water kavachu, food kavachu, cleaning of guards kavachu. Ade vidhanga regulatory chala unnai. అంటే ఇంక్లూడింగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ బీయింగ్ గివెన్, తర్వాత పిండ ప్రదానం అలాంటి ఇన్ని ఉన్నాయి. ఇవి అన్నీ కూడా వీ హ్యావ్ టు మానిటర్ ఫ్రమ్ హియర్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రద్దీ ఎక్కువైనప్పటికీ కూడా ఏమీ ఇబ్బంది జరగకుండా వచ్చినటువంటి పుష్కర యాత్రులకి ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు, మంచి సెక్యూరిటీస్ అన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళని పంపించగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. దానికి సంబంధించి అద్భుతమైనటువంటి కమాండ్ సెంటర్ కూడా ఒకటి తయారు చేస్తున్నారు 18 కోట్ల వ్యయంతో. వాస్తవానికి ఈ కంట్రోల్ రూమ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు ప్రారంభం కావాలి. కానీ పనులు ఇంకా పూర్తి కాలేదు. గతంలో ఉన్న అతిథి గృహాన్ని సీసీఆర్గా మార్చినందున కొన్ని మరమ్మతులు చేశారు. భవనానికి సంబంధించిన సివిల్ పనులు ఇంకా జరుగుతున్నాయి. సీసీఆర్ వెలుపల నేల చదును చేయలేదు. ఇంకా సిమెంట్ ఫ్లోరింగ్ వెయ్యాల్సి ఉంది. భవనం లోపలి వైపు సీలింగ్ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ ఉపకరణాలు బిగిస్తున్నారు. సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. నిరంతర పర్యవేక్షణ కోసం కొనుగోలు చేసిన టీవీ తెరలు ఇంకా బయటకు తీయలేని పరిస్థితి. పనులు పూర్తికాక కుర్చీలు, ఇతర ఫర్నిచర్ అంతా ఓ గదిలో ఉంచేశారు. నగరంలో సీసీ కెమెరాల్ని సీసీఆర్కు అనుసంధానించాలి. దీనికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పనుల పురోగతి పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ ఇక్కడి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. వెంటనే గుత్తేదారులకు, అధికారులకు తగిన సూచనలు ఇచ్చి వేగంగా పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. సివిల్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు వైరింగ్ ఇదంటే కనెక్టివిటీ, మనం పిఆర్ఐ లైన్స్, కేబులింగ్, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఇదంతా అవుతా ఉంది. సో వీల్ బి రెడీ బై ఈవినింగ్ ఫర్ దిస్ థింగ్. ఫ్రంట్లో ఒక స్ట్రక్చర్, తర్వాత ఇక్కడ ఒక ర్యామ్ ఉంటుంది. దిస్ విల్ టేక్ 1 or 2 days more. కృష్ణా పుష్కరాల నిర్వహణకు గుండెకాయ వంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, కోటాది మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమన్వయం చేసుకుని సమీక్షించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పనులు ఇంకా కొనసాగుతుండడం పుష్కరాల నిర్వహణపై కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. కెమెరామెన్ శశితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.